పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మొంతా తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేపీపాలెం, పేరుపాలెం సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలను తరలిస్తున్నారు. ప్రజలకు భోజనం, అల్పాహారం, పిల్లలకు పాలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ప్రజల రక్షణ దృష్ట్యా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావంను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. మా ఏరియాలో కేపీపాలెం, పేరుపాలెం మాకు బాగా ఎక్కువగా ఉంటుందని మన గవర్నమెంట్ వారు తెలియజేశారు. ప్రభుత్వం వారు అన్ని మనం 3 రోజుల మట్టి నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ అందరినీ ఎక్కడ ఏ ఇల్లు ఉన్న ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి అందరినీ అన్ని కేంద్రాల్లో చూసుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చూడాలని కార్యకర్తలకి, జనాలకి, ప్రతి నాయకులకి చెప్పి వెళ్ళారండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మేము ప్రతిదీ చూసుకుంటామని ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ గారు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చి నిజానికి అలర్ట్గా ఉంటారండి. ఈ అందరూ అందుబాటులో ఉండేటట్టు కార్యకర్తలని, ప్రతి ఒక్కరిని వాలంటీర్స్ కింద ఎవరుంటే వాళ్ళని సాయపడేటట్టు సోషల్ సర్వీస్ ప్రతి ఒక్కరిని సాయపడేటట్టు అందరిని దగ్గరుండి తీసుకురావాలని మన ఎమ్మెల్యే గారు మరి వచ్చి మళ్ళీ ఇవాళ కూడా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వస్తున్నారంటే ప్రతి గంటకి నిమిషానికి సమాచారం అందుకుని ప్రతి ఒక్క మొగల్తూరు మండలంలో తుఫాను కారణంగా పై అధికారులు ఇచ్చిన ఆదేశం మేరకు మొగల్తూరు మండలంలో కేపీపాలెం గ్రామంలో 2 రిహాబిలిటేషన్ సెంటర్స్ మరియు పేరుపాలెంలో 6 రిహాబిలిటేషన్ సెంటర్స్, పాలపాడులో 1 రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. మరి ఏంటంటే ఒక్కొక్క రిహాబిలిటేషన్ సెంటర్కి, పునరావాస కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్, మండల లెవెల్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అక్కడ ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలకు తరలించి వారికి తగిన సదుపాయాలు కల్పించి మార్నింగ్ టిఫిన్, భోజనం, సాయంత్రం భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ విధమైన లోటు లేకుండా వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా చిన్నపిల్లలను కానీ, వృద్ధులు కానీ, ఇంకా మహిళలు, వృద్ధ మహిళలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు ప్రతి నైట్ కూడా ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా చూసుకోవడానికి స్పెషల్ ఆఫీసర్గా మళ్ళీ తహసీల్దార్ పెరుమలరావు అని, తహసీల్దార్ పెరుమలరావు అని కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ విధంగా లోటింగ్ లేకుండా వాళ్ళని సురక్షితంగా జాగ్రత్తగా తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. మొగల్తూరు మండలంలో